హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఉల్లిపాయ బోండా అందులోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బోండా చేసుకోవడానికి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బోండా చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఆలూ పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పుల్లటి పెరుగు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఆలూ పేస్ట్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు మైదా, అరకప్పు బియ్యం పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పట్టవు, కొంచెం చూసుకొని వేసుకోండి. పిండిని ఇలా కలుపుకున్నాక 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బోండాలోకి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా చట్నీని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మీకు టమాటా చట్నీ ఇంకొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో బోండాలు వేసుకోవాలి. ఈ బోండాలు వేసుకోవడానికి ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కువగా ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని బోండాలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బోండా ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బోండాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ బోండా అందులోకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బోండాను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ బోండా టమాటా చట్నీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ కార్న్ పకోడీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ కార్న్ పకోడీని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా స్వీట్ కార్న్ పకోడీ చేసి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ కార్న్ పకోడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. మొత్తం స్వీట్ కార్న్ మిక్సీ జార్లో పట్టదు కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను. తరువాత 2 ఇంచుల అల్లం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి.
స్వీట్ కార్న్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా స్వీట్ కార్న్ కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనాను ఇలా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి వేసుకోవాలి. తరువాత పిండంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మరో అరకప్పు స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్లా చేసి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వీటిని వడల్లా చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయ పకోడీ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని పకోడీ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ పకోడీ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పకోడీ మనకు టీ టైమ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి. మనకు చాలా టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ పకోడీ మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్ ఇంకా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ పకోడీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.